బాలు, తెలంగాణ వనపర్తి డిస్టిక్ కేతపల్లి. నేను ఒక 4-5 సంవత్సరాలుగా న్యాచురల్గానే పండిస్తున్న వరి, మామిడి. దానిలో పెద్ద పంట అనేది ఎక్కువ రాకపోవడం వల్ల ఈ తెలుసుకోవడం కోసం ఇక్కడ నాదెండ్ల బ్రహ్మయ్య దగ్గర న్యాచురల్గా అంటే బయోలాజికల్గా డెవలప్ చేయడం కోసం బ్యాక్టీరియా, ఫంగస్, నిమ్మటోడ్స్ ఈ మూడింటి మీద అవగాహన కల్పిస్తుందని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీంట్లో బ్యాక్టీరియా ద్వారా, ఫంగస్ ద్వారా వాటి వలన మనం న్యాచురల్గా పంటలు పండించడాలని ఇంతకుముందు నాకు తెలియని వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత దాని మీద పూర్తి అవగాహన అనేది ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేను ఈ రోజు నుంచి అంటే రేపు నేను వెళ్ళిన తర్వాత పూర్తిగా దీని మీద బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ ఈ రెండింటిపై పూర్తి అవగాహన తెచ్చుకొని వాటి ద్వారా వ్యవసాయాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నాదెండ్ల బ్రహ్మయ్య గారు చేసినటువంటి దాత్రి గోల్డ్ ఈ రెండు ఒక 35 అంటే మేము ఈ రోజుకి వచ్చేటికి 35 రోజులు ఆయన చేయడం జరిగింది. అంటే ఇది మొత్తం 100 రోజుల్లో పూర్తయ్యేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ ఇప్పటికి 35 రోజులు అయింది. దాన్ని కూడా మాకు చూపించి అది మార్పు అంటే దాత్రి గోల్డ్ చూస్తే ప్యూర్ బ్లాక్లోకి మారిపోయింది 35 రోజులు. అంటే ఇంకా ఒక 65 డేస్ అయితే అది పూర్తి స్థాయిలో వస్తుంది. అంటే కెమికల్స్ మిగిలిన ఇతర నేను వాడినటువంటి న్యాచురల్స్ దానికన్నా ఎక్కువ పూర్తిగా అవకాశం అంటే డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే రైతుకు తక్కువ ఖర్చుతో డెవలప్ అంటే రైతు అంటే పెద్ద స్థాయిలో ఎదగడానికి పూర్తిగా తక్కువ ఖర్చుతో డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దాత్రి గోల్డ్ ఈ రెండు ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాకు ఇచ్చిన ఈ దాత్రి గోల్డ్ ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా మార్పులు చేయాలని చెప్పేసి దాని మీద మేము కూడా దాత్రి గోల్డ్ మేము తయారు చేయడానికి దానికి కావాల్సినటువంటి పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, అదేవిధంగా వరి పొట్టు ఆయన చేసినటువంటి వాడినటువంటి అన్ని వస్తువుల్ని మేము దాన్ని కలిపి మేము కూడా దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం.